రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కామన్ డైట్ మెనూను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యతతో పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి సూచించారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలిక రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాల్ను పరిశీలించి సదుపాయాలను గుర్తించారు. పుస్తకాలు, నోటుబుక్లు పూర్తి స్థాయిలో వచ్చాయని ఆరా తీశారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాలతో పాటు కిచెన్, డైనింగ్ హాల్ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు సంరక్షకులు వస్తేనే వారితో పంపాలని సూచించారు. ఎక్కువ రోజుల పాటు పాఠశాలకు హాజరు కాని విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు ఎందుకు పాఠశాలకు రావడం లేదనే విషయాన్ని ఆరా తీయాలన్నారు. పాఠశాలలో పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ కు వెళ్లి విద్యార్థినులకు పలు సబ్జెక్టులలో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ స్వప్న, పాఠశాల సిబ్బంది ఉన్నారు. అమ్మ అది ఇది కూడా అమ్మా ఫస్ట్ intermediate books has not received. What do we do with the old books? So how much do you generally get by say? Lump sums, ballpark, around 4,000 to 5,000. Attendance. After that, we will come. How are holidays? మీ ఫ్రెండ్స్ ఎందుకు రావట్లేదు? మేడం ఓకే మిగతా ఆరుగురు సర్జరీ ఇంకా Now, who will tell me what is hypo and what is hyper? You have to answer. For you, because you are also very friendly. Everybody is your friend. Fluid is not just fluid. You know coconut water? Yes, ma'am. What is the difference between coconut water and simple water? అది కొంచెం పట్టుకోండి. But మీకు refrigerators అవసరం. మీకు domestic grade సరుకు ఎన్ని లీటర్లు? కాంపౌండ్ వాళ్ళు కూడా మేడం డ్రైనేజ్ చేపిస్తాను. మీరు ఈ గిన్నె ఇది కొత్త చేపిస్తామంటే ఏంటమ్మా, నీ ఇంట్లో ఇలానే చేస్తావా? మేడం ఇది చేసుకోవడానికి మీకు ఏం టెండర్? ద మదర్ ఆర్ ది ఇమీడియట్ గార్జియన్ వాళ్ళు ఎవరొకరిని పంపించి ఫోన్లో మాట్లాడిపించి. రెండోది మీది పెద్ద క్యాంపస్, కొంచెం శుభ్రంగా ఉంచేది. ఇప్పుడు మళ్ళీ మీకు స్కార్పియో బైక్స్ అలాంటివి బహుశా ఇట్స్ ఫెయిర్లీ స్పేషియస్, బట్ అది జరగకుండా చూడండి. లాస్ట్ గివ్ మెన్యూ, గివ్ ఫుడ్ యాజ్ పర్ మెన్యూ. ఎందుకంటే అది చాలా శాస్త్రీయమైన తరీకాతో తయారైన మెన్యూ. ఏ రోజు విటమిన్ సి అంతా చేసి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ఇతర శాఖల అధికారులతో అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మహిళలు చిన్నారుల రక్షణ సంక్షేమం మరియు బాధితులకు సత్వర సాయం. ఈ సమావేశంలో మహిళలు చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, బాధితులకు అందించాల్సిన న్యాయ సాయం, వైద్య సేవలు, కౌన్సిలింగ్, పునరావాస చర్యలు, కేసుల విచారణలు అనుసరించాల్సిన విధి విధానాలు మరియు శాఖల మధ్య సమాచార మార్పిడి వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. బాధితులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందేలా భరోసా సెంటర్ ద్వారా చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ప్రతి కేసును సున్నితంగా పరిశీలిస్తూ బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే చైల్డ్ వెల్ఫేర్, న్యాయశాఖ, వైద్య శాఖ అధికారులు తమ తమ శాఖల పరిధిలో అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలపై వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమన్వయ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏసీబీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Can she directly go to any hospital? Can she go to only some designated hospitals? Does she require the requisition from police or court? Can I do? Is there any SOP for this? So these are the kind of issues for which we are supposed to have some clarity, and we are our coordination issues. So I'll instruct, I'll request you to focus on these type of cases also. Let's say the girl is pregnant. So what is the next step? किस hospital में वो जा सकती है? Which hospital is good in Nizamabad for these kind of things? Does she require a letter from court? Does she require a letter from the concerned police station, IO, ACP, CP? So these clarities is what we require. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగానే ఉన్నారని, జిల్లాలో యూరియా కొరత లేదని, బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 1,39,000 మంది రైతులకు 3.78 లక్షల యూరియా బస్తాల పంపిణీ జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 207 రైతు వేదికల నుండి ఎకరం, 2 ఎకరాలు, 50 ఎకరాల విస్తీర్ణం ఆధారంగా విడుదల వారీగా యూరియా పంపిణీ జరుగుతుందన్నారు. ఆంక్షల పేరుతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కోట యూరియా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శించడం సరికాదన్నారు. ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు తోడు దొంగలే వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఓవైపు విద్యాభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాల అమలు, మహిళలను కోటీశ్వరం చేసే దిశగా అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధులుగా అండగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని అభయం ఇచ్చారు. ఈ మీడియా సమావేశం రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఏ చైర్మన్ ముసుకు సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా అదే జిల్లాలో అంటే వాళ్ళు మా మీద మాట్లాడుతున్నారు. మొన్ననే ఇవాళ మన దురదృష్టం ఏంటంటే రామగుండంలో మనకి ఎరువుల ఫ్యాక్టరీ, అక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే మన 35 మొత్తం కూడా 50% అట్లీస్ట్ సొంత స్టేట్కి ఇవ్వాలి. ఇవాళ ఏం చేస్తున్నాం, వేరే రాష్ట్రం ఇస్తాం. మా తుమ్మల నాగేశ్వర గారు మొన్ననే ఉత్తరం రాశారు. ఎప్పుడు అది జూన్ 2, 2026 అగ్రికల్చర్ మినిస్టర్ గారు సెంట్రల్ మినిస్టర్కి ఉత్తరం రాశారు. ఏంటంటే అట్లీస్ట్ మాకు 2 లక్షల మెట్రిక్ టన్నులైనా అటువంటి ఇక్కడ మన రామగుండం నుండి ఇయ్యిందని చెప్పి చెప్పడం జరిగింది. అది ఇంకా అమలు కాదు. అంటే దీంట్లో ఒకవేళ రిక్వైర్మెంట్ కంటే తక్కువ రావడానికి కారణము కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు యూరియా అలర్ట్ చేస్తారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం నెగ్లెన్స్ కానీ ఎక్కడ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, రైతులకు టైం యూరియా అందించాలి, చిన్నకారు రైతులకు కూడా ఇబ్బంది కాకూడదు, ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్లో యూరియా పోవద్దన్న ఆలోచన తప్ప ఇంక వేరే లేదు. దానివల్ల ఏదో యాప్ పెట్టుకొని యాప్ తీసేయాలి చెప్తాను. రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉంది నేను చెప్తున్నాను. ఇవాళ మన జిల్లాలో ఉన్న 3 లక్షల మంది రైతులలో ఇలా 1,00,000 మంది రైతులు యూరియా తీసుకున్నారు. ఇంకో వారం రోజులు ఇంకో 1,00,000 మంది తీసుకుంటారు. కానీ ఎంత వీళ్ళు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పి టీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి పని చెప్పి ఒక యాప్ తెచ్చింది. యాప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాన్ని అంటే వేరే బ్లాక్ మార్కెట్లోకి యూరియా పోవద్దనేది మొదటి అంశం. సెకండ్ అంశం ఏంటంటే కొంతమంది రైతులు కూడా
అవసరాంతకంటే ఎక్కువ మరి కారణాలు ఇంక ఎక్కువ ఉత్పత్తి రావాలన్నా లేకుంటే భూమిలో సారవంతం తగ్గా తెలియదు కానీ మొత్తం మీద రైతులు ఉత్సాహంతో కొంచెం యూరియాని ఎక్కువ వాడతాం. సో వాళ్ళకు రిస్ట్రిక్షన్ పెట్టి ఒక ఎకరానికి 2% చొప్పున యూరియా ఇద్దామనేది ఆలోచనతో ఈ యాప్ను పెట్టారు. ఆ యాప్ కూడా ఏంటంటే మండల యూనిట్గా పెట్టారు. నేను దయచేసి వినండి, మీరు మండల యూనిట్గా పెట్టారు. ఆ మండలంలో ఉన్నటువంటి ఎన్ని సొసైటీలు ఉంటే ఇప్పుడు దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? త్రూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసుకొని మనము రైతులకు సొసైటీ ద్వారా మనం అమ్ముతాం. సొసైటీలు మనకు ఫుల్ ఫేజ్లో వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ మండలంలో ఉన్న సొసైటీలో ఒక్కొక్క సొసైటీలో కూడా 4-5 సెంటర్లు ఉంటాయి, సబ్ సెంటర్లు ఉంటాయి మనకు వాటి డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు సపోజ్ మనకు అరుగులు ఉందనుకోండి, అరుగుల్లో ఉంటుంది, జగన్పల్లిలో ఉంటుంది, పడపల్లో ఉంటుంది, అట్లా అకేష్పల్లిలో ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్క చిన్న ఒక క్లస్టర్ కంటే ఇంకా చిన్న క్లస్టర్ అంటే 2000 ఎకరాలు. కానీ దీనికి అంతకంటే తక్కువ దాంట్లో కూడా మరి ఇవాళ మన యూరియా అందుబాటులో పెట్టారు. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్స్లో దగ్గర 200 పైన యూనిట్లు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి మనకు. అది కాక ఇంకా ప్రైవేట్లో మళ్ళీ ఇల్లు కాదు. సో వాళ్ళ దగ్గర ఎక్కడైనా కానీ మనం మండల లెవెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా మేము ఇంకా ఫెసిలిటేట్ చేయడానికి మా సొసైటీలో నుండి రైతులకు హెల్ప్ చేయడానికి ఎక్కడైనా వాళ్ళు ఉన్నారంటున్నారు. ఏదో స్మార్ట్ ఫోన్లు లేవంటున్నారు, ఇంకేదో కారణాలు చెప్తాము. వాళ్ళందరూ కూడా పాస్బుక్ ఉన్న వాళ్ళందరూ కూడా మనమే ఒక హెల్పర్ పెడతాం. హెల్పర్ పెట్టి వాళ్ళు కూడా ఫెసిలిటేట్ చేస్తాం. యూరియా ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవడానికి అదే మండలం అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. సో ఈ విధంగా చేస్తూ ఉన్నాం. రైతులకు నిజంగా కూడా ఇబ్బంది లేదు. నిజంగా కూడా ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే ఎవరికైతే పట్టా పాస్బుక్లు లేవు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా మేము ఏం చేసాం అంటే ఇప్పుడు అంటే ఎంఆర్ఓలకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఒకవేళ కాస్తలో ఉంటే వాళ్ళు కూడా లెటర్స్ ఇవ్వని చెప్పి వాళ్ళకు కూడా యూరియా అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తాము. సో ఈ విధంగా మొత్తం మీద అసలు జిల్లాలో యూరియా షార్టేజ్ లేదు, రైతులకు ఇబ్బంది లేదు. ఇంకో వారం రోజులు అవి మొత్తము 38 లక్షల వేల మెట్రిక్ టన్నులు కూడా రిక్వైర్మెంట్ కూడా మొత్తం కూడా అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో. సో కానీ లేకపోని రైతులతో ధర్నాలు వేసి రైతులను రెచ్చగొట్టి అసలు రైతులు అందులో లేనేలేదు. ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. ఆర్మూరు మండలం పిపిరి గ్రామంలో రాజమౌళి కుటుంబాన్ని ఎంపీ అరవింద్ పరామర్శించారు. పిపిరి గ్రామంలో ఇటీవల నిప్పుపెట్టి ఇంటిని ఎంపీ అరవింద్ పరిశీలించారు. గ్రామంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. హిందువులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది విషయంగా వీరికి బాగా సంబంధించి మాట్లాడాలి. ఆయన నుక్సాన్ అయిన ఇల్లు కాలిపోయిన దాని మీద మేమందరం పోయి రిక్వెస్ట్ చేస్తే దానికి ఇక్కడ ఉన్న కమ్యూనిటీ అందరు పిలిచి మళ్ళీ ఇప్పుడు ఇంటోడే వాళ్ళు లేడు, ఇంటోడు జైలు కమ్యూనిటీ అంటలేను. నేను ఎంపీని, నేను పసుపుకి పని చేస్తే అది ఒక కమ్యూనిటీకి వేయలే కదా. నేను ఈ రైల్వే బ్రిడ్జ్లు కట్టిస్తే ఒక కమ్యూనిటీకి వేయలే కదా. నేను ఈయన కమ్యూనిటీ కూడా తెలియదు నాకు ఇప్పుడు వచ్చే వరకు. ఈడ కాపులంతా జమ అయితే నాకు కాపులని తెలిసింది. అట్లా కాదు, దుర్గోళం జమ చేసుకుర్రు. ఈడ అయితే మొన్న డిసైడ్ చేశారన్న ఊర్లో 10 కుటుంబాలు ఉంటే గిరి పరిస్థితి. రేపు 50 కుటుంబాలు అయితే మీ పరిస్థితి ఏంది అంటున్నా నేను. ఈయన రాజు, ఈ గ్రామస్తుడు. ఈయన 5 లక్షల రూపాయలు తుర్గోళ్ళకి, ఈ తుర్గోళ్ళందరూ ఎడికలు జమైన అడిగితే బయట సంఖ్యలో వచ్చి జమైనడా అని చెప్తున్నారు. అలా 40 మంది ఉన్నారట. ఫస్ట్ ఒక కుటుంబం వచ్చింది, ఇప్పుడు 10 కుటుంబాలు అయినాయి. మహారాష్ట్రకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆడికెళ్ళి జమ చేసి ఈడైనరు జమ అయినరు. ఈయన దగ్గర 5 లక్షల రూపాయలు 5 ఏళ్ళ కింద 6 ఏళ్ళ కింద అప్పు తీసుకుంటే ఏదో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టలే. 5 ఏళ్ళు అయిపోయింది, అస్సలు ఇవ్వలే. పైసలు అడిగితే మొత్తం ఇల్లు కాలబెట్టారు. మీరు చూసి ఇల్లంతా పెట్రోల్ పోసి 30 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి కాలబెట్టి. ఇది వీడీసీని అడుగుతా ఉన్నా, మీకు ఏం ముఖం పెట్టుకొని మీరు ఇక్కడ వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు? పోలీసు వాళ్ళు 307 పెట్టి లోపలేసారు అని చెప్తున్నారు వాళ్ళు. నిజమా? రావు 5 లక్షలు ఇచ్చి ఇంట్రెస్ట్ ఇయ్యము అంటే మనం పైసలు ఇవ్వాలి, వాడు ఇచ్చింది తీసుకోవాలి, అడిగితే ఇల్లు కాలబెడతాడు. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సేన నాయకులు డిమాండ్ చేశారు. నమస్కారం, నా పేరు వికాస్, విద్యార్థి సేన ఆర్మూర్ డివిజన్ ఇన్ఛార్జ్ని.
మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏవైతే 5,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయని చెప్పారో అవి కాకుండా మన ఆర్థిక శాఖ వాళ్ళు 20,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని 20,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్లను విడుదల చేయాలని కోరుతున్నాం. ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్లు 20,000కు పైగా విడుదల చేయని పక్షంలో తర్వాత మళ్ళీ 5,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ విడుదల చేస్తామని చెప్పారు కదా. ఒకవేళ 5,000 కానీ రిలీజ్ చేశారంటే మనకి హైదరాబాద్లోనే 3,000కు పైగా వస్తాయి. మళ్ళీ ఇంకా మిగతా 32 జిల్లాల్లో మాత్రం ఏది 1, 2, 3 కానీ ఒక్కొక్కరికి వస్తూ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని 20,000కు పైగా ఖాళీలను విడుదల చేయాలని కోరుచున్నాం. అది కాకుండా ఇంకా మళ్ళీ ఎన్నికల ప్రారంభంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. అది కూడా రిలీజ్ చేయలేదు. ఒకవేళ అది కూడా రిలీజ్ చేయకపోతే మేము ఈ జూలై 31 తారీఖులోపు విద్యార్థి పోరుబాటు అనే కార్యక్రమం పెట్టుకొని మన రాష్ట్రంలో ఉన్న అందరూ నిరుద్యోగులను ఏకమై పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని విద్యార్థి సేన వారు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్పై రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానవ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న స్థానిక పార్లమెంటు సభ్యుడు అరవింద్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పైన మంత్రుల పైన తప్పుడు ఆరోపణలు చేసినటువంటి సందర్భంగా అరవింద్కు సూటిగా నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. మీరు మాట్లాడే మాటలు కేవలం పత్రికా సమావేశాల్లో ఆరోపణలు చేయాలనే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన మంత్రులపైన మీరు చేసిన ఆరోపణలు ముమ్మాటికి నిరాధారమైనవి. విత్ ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల పేమెంట్ చేసిన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమాల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ నీలాంటి ఉక్కదుంపుడు ఉపన్యాసాలకు అసమర్థులైన వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇన్నేది లేదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒక పక్క ఓట్లు చోరీ చేస్తుంటే మరొక పక్క మీనాక్షి నటరాజన్ లాంటి ఒక గాంధేయవాది తప్పుడు ఆరోపణలతోటి ఈసీనే కొన్నటువంటి చరిత్ర మీది. ఎవడ అవినీతి పరుడు? ఇవాళ బెంగాల్లో చేసినటువంటి 20 మంది ఎంపీలను కొనుక్కున్నది చూడు, అది అవినీతి అంటారా దాన్ని ఇంకో ఏమంటారో చెప్పాలా? అవినీతి గురించి మాట్లాడే నైతికత నీకు ఇక్కడ ఉంది అరవింద్. అవినీతిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి నువ్వు నీ పెరుగుదలనే అవినీతితో పెరిగింది. నీ ఆస్తులన్నీ కూడా అవినీతితో వచ్చినాయి. ఇవన్నీ గ్రహించకుండా నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణలను సరిదిద్దుకోకపోతే నీకు భవిష్యత్తులో దానిపైన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాను. నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మందా మైపాల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో యూరియా ప్రారంభించగానే నిజామాబాద్ జిల్లాలో సుమారు 3 లక్షల మంది రైతులు ఉంటే 1,80,000 మంది రైతులు ఈ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేశారన్నారు. నందిపేట మండలంలో ఈ రోజు వరకు 19,000 మంది రైతులు యూరియా యాప్ ద్వారా కొనుగోలు చేశారన్నారు. పేద రైతులకు కానీ అదే విధంగా ఎంతో మందికి కానీ మనకు పట్టా పాస్బుక్లు ఇస్తారొచ్చారు అనుకున్నాం. కానీ ఉన్న కబ్జా కాలాన్ని తీసేసి ఎంతో మంది మన నిరుపేదలు 1-2 ఎకరాలు కష్టపడి కొనుక్కున్న వాళ్ళందరి భూములు కూడా ఈ రోజు ఆన్లైన్ లో కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మీరు ఒకసారి గమనించాలా. మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతిని తీసుకొచ్చాం. ఖచ్చితంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. మాకు రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వినయన్న గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ అన్న గారు కానీ వీరందరినీ కలిసికట్టుగా మేమందరం పోయి ఖచ్చితంగా నందిపేట మండల కేంద్రంలో చాలా మందికి కూడా సాదా బైనామాల రూపంలో ఒక 2,900 మంది ఖాతాలకు వారికి పాస్బుక్లు లేవు. ఖచ్చితంగా వారందరికీ కూడా పాస్బుక్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకొని ఏదైతే మీకు యూరియా సమస్య ఇప్పుడు చాలా ఉంది దానికి కూడా పరిష్కారం వెతికే విధంగా మేమందరం కూడా 100% పాస్బుక్ లేని వారికి వీళ్ళకు ఎలా ఇప్పించాలో మేమందరం కూడా ఇక్కడ ఉన్న పెద్దలం కానీ మా వినయన్న గారితో మాట్లాడి ఎకరానికి 100% 2 బస్తాలే కాదు, మాకు ఇప్పుడే మంత్రి గారు లీజులో చెప్పారు 3 బస్తాలు ఇచ్చే ప్రయత్నం 100% చేస్తా అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాలా. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ రైతులు ఎంత మేధావులో మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైతే ఈ యాప్ ప్రారంభించారో యాప్ ప్రారంభించిన 10 రోజులకే 3 లక్షల మంది నిజామాబాద్ జిల్లాలో రైతులు ఉంటే సుమారుగా 1,50,000 మంది ఈ యాప్ ద్వారా యూరియా తీసుకొని గోదాముల్లో నిల్వ చేసుకున్నారని చెప్పేసి కూడా మీరందరూ కూడా గమనించాలా. ఈ యాప్ చాలా మంది కూడా రైతులు అనుకుంటున్నారు ఈ యాప్ ఎందుకు పెట్టిర్రు,
ఈ యాప్ ద్వారా అసలు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి చిన్న రైతులు కానీ పట్టా పాస్బుక్ లేని రైతులు కానీ చాలా మంది చిన్నగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ యాప్ పెట్టడం ద్వారా ఏదైతే నిజమైన రైతు ఉన్నాడో, పట్టా పాస్బుక్ ఉన్న రైతు ఉన్నాడో వాళ్ళు క్యూలో నిలబడకుండా వాళ్ళు ఈజీగా వారికే రైతుకే చేరే విధంగా, యూరియా రైతుకు చేరే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి పెట్టింది. కావున ఈ భారతదేశంలో ఇలా బీజేపీ నాయకులు ధర్నా చేస్తారు. కానీ ఇలా మనం తెలంగాణలో పెట్టిన యాప్ని మొత్తం భారతదేశంలో పెట్టి ఈ యొక్క యూరియాని పరిశ్రమలకు అక్రమంగా తరలించకుండా రైతుకే వెళ్లే విధంగా పెట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పేసి కూడా మీరందరూ కూడా గమనించాలా. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన యొక్క యాప్ను చూసి వీళ్ళు పర్ఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో యూరియాని వాడుతున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్నుకున్నారని చెప్పేసి కూడా రైతు సోదరులు గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నందిపేట మండలంలోని రైతులకు వాస్తవానికి పీఓటి సమస్య, వారందరూ సాదా బైనామాలు ఉండి బుక్కు లేని వారు ఉన్నారు. కావున ఖచ్చితంగా మీ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రజాప్రతినిధులు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాల గేట్ వద్ద పీడీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్రేక్ఫాస్ట్ మిల్క్ పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సకాలంలో ఈ విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నగర పవన్ కుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యూనిఫామ్ విద్యార్థులకు సకాలంలో స్కూళ్ళల్లో సమయానికి యూనిఫామ్లు, అదేవిధంగా పుస్తకాలు వాళ్ళందరికీ ఇవ్వాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ స్కూళ్ళలో అనేక సమస్యలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాత్రూమ్ల సంఖ్య లేదు. అదేవిధంగా విద్యార్థులు బయటకు పోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. కావున విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి, బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పిఎం శ్రీ కింద వచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను కూడా మేము భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని గదులు ఇప్పటికే వర్షాకాలంలో పెచ్చులోడి పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కావున నూతనంగా గదులను కూడా ఏర్పాటు చేయాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక సమస్యలతోని రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్కూళ్ళు సమస్యల వలయంలో ఉన్నాయి. కాబట్టి వెంటనే జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సంబంధిత పాఠశాలను కూడా సందర్శించి ఆయా పాఠశాలల సమస్యలు పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళకు కూడా అధిక నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ శాంతికుమార్, ఉప సర్పంచ్ చరణ్ కుమార్ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. సర్పంచ్ శాంతికుమార్, ఉప సర్పంచ్ చరణ్లు ప్రభుత్వం అందజేసిన పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాల మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు మెంబర్ గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు కనీస వేతనం 18,000 రూపాయలు అమలు జరుపుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని మరిచారని విమర్శించారు. ప్రీ ప్రైమరీ కేంద్రాలను అంగన్వాడీ సెంటర్లో కేటాయించాలని, కనీస వేతనం 20,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, అంగన్వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 18,000 రూపాయల వేతనాన్ని వెంటనే అమలు జరపాలని, అట్లాగే ప్రీ ప్రైమరీ సెంటర్లని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలనుకుంటుందో వాటిని అంగన్వాడీ సెంటర్లకు కేటాయించాలని, రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఖాళీ పోస్టులను అన్నింటినీ పూర్తిగా భర్తీ చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఇప్పటికే ఆయా గ్రామాల్లో, మండలాల్లో ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన రాకపోవడంతో ఈరోజు గాంధీ విగ్రహాల ద్వారా ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలనేటువంటి ఆలోచనతో వినతి పత్రాలు ఇచ్చాము.
ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల్ని పరిష్కారం పైన దృష్టి పెట్టాలని, లేకపోతే రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రైతు మహాధర్నా నిర్వహించారు. విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని, యూరియాను పాత విధానం రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. రైతులు చేపట్టిన ధర్నాకు మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి మద్దతు తెలిపారు. యూరియా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. రైతులు ధర్నా చేపట్టడంతో అధికారులు సంఘటన స్థలం చేరుకున్నారు. రైతులను సముదాయించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రం రైతులు అధికారులకు అందజేశారు. రైతులకు చేసేది ఏది? రైతుల కోసం చేసింది. ఒక రైతును ఆదుకోవాలంటే రైతుకు కడుపు మండితే తప్ప రోడ్ ఎక్కే పరిస్థితి ఉండదు. అది రోజు ఇప్పుడే కానీ ఎప్పుడే కానీ ఏ రైతనా ఏ ప్రభుత్వం అన్నా కడుపు మండేదాకా చూడకండి. ఈరోజు ఎక్కినాము. దీన్ని చిన్నగా మీరు ఒకటి ఏదో కొడతారు రైతులే కదా ఎక్కిరు అనుకోకండి. ఇది జిల్లాకు పాకే అవకాశం ఉంది. మళ్ళీ మా రైతులకు కడుపు మండితే ఫస్ట్ టైం నేను హెచ్చరిస్తా ఉన్నా. మాకు ప్రతి ఊర్లో ప్రతి రైతుకు ఒక ట్రాక్టర్ ఉంటుంది. ఆ ట్రాక్టర్లు పట్టుకొని వచ్చి పంటాం. ఎడ్లు లేవు కదా, ఇప్పుడు ఎడ్లు బండ్లు తేరు కదా అనుకోకండి. ఎడ్లు పోయి ట్రాక్టర్ వచ్చింది. ఆ ట్రాక్టర్ ప్రతి రైతు ట్రాక్టర్ తీసుకొని వచ్చి రోడ్డు మీద ఏ సందులకి వెళ్ళి పనులను పంపిస్తారు. ఇలా మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే పక్కకి వెళ్ళి పోలీసు వారు బండ్లు అటు పంపిస్తారు. ఈ పక్కకు ధర్నా చేస్తూ ఉంటే ఆ పక్కకి వెళ్ళి పంపిస్తారు. ఇదే మీడియా సాక్షిగా ఈరోజు మేము 3 సార్లు తీరే వాళ్ళు వచ్చింది. మేము ఆ కడుపు మాట ఎందుకుందంటే మేము ఒక జాల ధర్నా చేస్తే ఇంకొకటికి వెళ్ళి బండ్లను తరలిస్తారు. ఆ తరలించిన పనుల కోసం మేము ఇంకో జాలకు పోవాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వము మద్యానికి లేని యాప్ యూరియాకి ఎంత పెడుతుందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఆరూరుల తరఫున ఒక 10 రోజుల టైం ఇస్తూ ఉన్నాం. మా అందరి డిమాండ్ ఏంటంటే యాప్ తీసేయని ఎడల ఆడళ్ళము మగోళ్ళు అందరూ వచ్చి ట్రాక్టర్ల మీద వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ మా జిల్లాలో ఉన్న అధికారులు, జిల్లాలో స్థానిక లీడర్లు ఎవరైనా ఉంటే వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వారు కూడా రైతుల బాధని చూసైనా రైతులని కాపాడాలని కోరుతున్నాం. ఏందో రైతు అర్థం చేసుకొని ఈ యాప్ని ఇమ్మీడియట్లీ ఎత్తివేయాలా. మీరు ఒకవేళ యాపే ప్రత్యామ్నాయం అనుకుంటే యాప్ ఎట్లయితే గ్యాస్ సిలిండర్లకు 24 గంటల బుకింగ్ ఎట్లుందో అట్లా ప్రతి రైతుకు యాప్లో ఏ నిమిషం రైతుకు ఎప్పుడు అవసరం యూరియా ఉంటే అప్పుడు యాప్లో ఆన్ ఉండాలా, యూరియా సప్లై ఉండాలా ఫుల్. ఆ రైతుకు ఎన్ని అవసరం ఉన్నాయి, 1 ఎకరంకు ప్రతి రైతుకు వివరాలు కూడా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర కాబట్టి ప్రతి రైతుకు 2 కాంప్లెక్స్ ఎరువులు, 3 యూరియాలు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు రైతు వచ్చి తీసుకుపోయే విధానం ఉండాలా. ఏ నిమిషంలో అవసరం ఉంటే ఆ నిమిషంలో. కానీ మీరు యాప్ అని చెప్పి బ్లాక్ చేస్తే ఆ బ్లాక్ యాప్ ఎడిపోతుంది. కాబట్టి దయచేసి మీరు ఇమ్మీడియట్లీ అయితే యూరియా ఫుల్ నుంచి 24 అవర్స్ యాప్ను ఆన్లైన్ చేయండి, లేదా పాత పద్ధతిలో ఫింగర్ ద్వారా ఆధార్ కార్డు ద్వారా యూరియా సప్లై చేయండి చెప్పి మేము కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వం కానీ సీఎం గారికి కానీ డిమాండ్ చేస్తాం. ఆరుమూరు మండల సమైక్య కార్యాలయంలో ఆడిట్ నిర్వహించారు. ఆరుమూరు మండల సమైక్య కార్యాలయంలో మంగళవారం మండల సమైక్య గ్రామ సంఘాల ఆడిట్ నిర్వహించారు. ఆడిటర్ రామచంద్ర మాట్లాడుతూ మండల సమైక్య గ్రామ సంఘాల ద్వారా నిర్వహించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన జమ ఖర్చులు, ఆదాయ వ్యయాలను ఆడిట్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం భూమేశ్వర్, సిసిలు, ఆపరేటర్లు, గ్రామ సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే